హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. సో ఈ వీడియోలో భారతదేశంలో తగ్గిపోతున్న సూర్యరశ్మి సమయం అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఈ అంశం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అంశంగా అడగడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరిగే గ్రూప్స్ అండ్ ఇతర పోటీ పరీక్షల్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే టాపిక్ ఉంటుంది. దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మాస్టర్స్ ఆన్లైన్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేయండి. సరే, టాపిక్ ఏంటి కదా? భారతదేశంలో క్రమంగా తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం. దాని గల కారణం ఏంటంటే, సో భూ వాతావరణం అంటే భారతదేశం వాతావరణం నుండి ప్రధానంగా వాతావరణంలో కలుస్తున్న ఏరోసాల్స్. ఈ ఏరోసాల్స్ ఎక్కడి నుండి వస్తున్నవి? పరిశ్రమల నుండి, వాహనాల నుండి, ఇతరత్ర అనేక రకాల ఏవైతే మనం వాయు అంటే ఈ కాలుష్యకారక కార్యక్రమాలు ఉన్నాయి, వాటి నుండి సూక్ష్మమైన కణాలు వాతావరణంలోకి పేరుకుపోయి సూర్యుని నుండి వచ్చే సూర్యరశ్మిని అది భూపతలాన్ని చేరకుండా కొంతవరకు నిరోధిస్తున్నాయని చెప్తున్నారు. మరి చెప్పిన వారు ఇక్కడ ఎవరు? బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ అండ్ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్. ఈ మూడు సంస్థల యొక్క జాయింట్ సర్వే వల్ల మనకి ఈ విషయం అనేది తెలిసింది. సో మరి దీనికి గల కారణం ఏంటి? ఎంత సమయం తగ్గుతుంది ఏంటి అని తీసుకున్నప్పుడు ఇక్కడ 1988 నుండి సర్వే అని చేస్తున్నారు. 1988 నుండి 2018 మధ్య దాదాపు భారతదేశ వ్యాప్తంగా 20 వాతావరణ కేంద్రాల నుండి డాటాను సేకరించడం జరిగిందని చెప్తున్నారు. అయితే దీని ఫలితంగా ఎక్కడ అంటే దక్షిణ భారతదేశంలో, ఈ దక్షిణ భారతదేశంలో లేదా దక్కన్ ప్రాంతంలో, ఈ దక్కన్ పీఠభూమికి దిగువన ప్రాంతాలన్నింటిలో ఇక్కడ భారతదేశంలో దాదాపుగా 3 గంటల సమయం అంటే సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోగా, ఉత్తర భారతదేశంలో 1.5 గంటల సమయం అనేది ఈ సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోతుంది. దక్కన్ మీన్స్ దక్షిణ భారతదేశం అనుకోవచ్చు. ఇక్కడ దక్షిణ భారతదేశ భూభాగంలో సూర్యరశ్మి పడే సమయం 3 గంటలు తగ్గిపోగా ఎంత అంటే ఎవ్రీ ఇయర్ లేదా ఒక సంవత్సరానికి సగటున. సో అదే ఉత్తర భారతదేశంలో తీసుకుంటే 1.5 గంటల సమయం అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఎక్కడి నుండి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దీన్ని ఈ ప్రాసెస్ ఏమంటారు అంటే, సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోవడాన్ని ఏమంటారంటే సోలార్ డిమ్మింగ్ అని అంటారు. సోలార్ డిమ్మింగ్. ఈ సోలార్ డిమ్మింగ్ పైన 1988 నుండి 2018 సంవత్సరాల మధ్య భారతదేశ వ్యాప్తంగా సర్వే చేయడం జరిగింది. ఆ సూర్యరశ్మి పడే సమయాన్ని సోలార్ డిమ్మింగ్ గా తీసుకున్నారు. ఈ సోలార్ డిమ్మింగ్ జరగడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? పరిశ్రమలు, వాహనాలు తదితర వాటి నుండి విడుదలయ్యే సూక్ష్మమైన వాయు, దుమ్ము, ధూళి కణాలని ఏరోసాల్స్ అని అంటారు. ఈ ఏరోసాల్స్ అనేటివి సాధారణంగా తీసుకున్నప్పుడు సూర్యరశ్మి పడకుండా నిరోధిస్తున్నాయి. అయితే ఇది ఎప్పటి నుండి ఎక్కువ జరుగుతుందంటే 1990 తర్వాత ఈ ప్రక్రియ లేదా ఈ ఏరోసాల్స్ వాతావరణంలో చేరే క్రమం అనేది పెరిగిపోయింది ఇక్కడ. 1990 తర్వాత ఏవైతే మనకి ఈ పారిశ్రామిక సంస్కరణలు జరిగినాయో, ఎల్పిజి సంస్కరణలు వచ్చాయో, వాటి ఫలితంగా ఇక్కడ ఏరోసాల్స్ కూడా వాతావరణంలో పెరిగిపోయినాయి అంటున్నారు. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఈ సమస్య మరి దేనికి దారితీస్తుంది అన్నప్పుడు సాధారణంగా ఈ మనకు ఏవైతే నవీన ఇంధన వనరులు లేదా పునరుత్పాదక ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో దాంట్లో సౌర విద్యుత్ అనేది ఇంపార్టెంట్. ఈ సన్లైట్ తగ్గిపోవడం వల్ల సౌర విద్యుత్ లేదా సోలార్ పవర్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మొక్కల మీద కూడా వీటి ప్రభావం ఉండొచ్చు. ఎందుకంటే మొక్కలన్నీ ఆటోట్రోప్స్ అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తాయి. కాబట్టి ఈ మొక్కల మీద కూడా వీటి ప్రభావం అనేది ఉంటుంది. దీని మీద అంటే పరిశోధనలు జరుగుతున్నాయి అంటున్నారు. కాబట్టి మనం ప్రధానంగా ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ను కొంతవరకు తగ్గించడం అనేది దీనికి ఉత్తమమైన మార్గం. అంటే ఈ ఏరోసాల్స్ అనేది వాతావరణంలోకి చేరకుండా నియంత్రించడమే ఈ సోలార్ డిమ్ అనేది సమస్యకు ప్రధానమైన కారణం అని చెప్తున్నారు. కాబట్టి ఈ సోలార్ డిమ్మింగ్ అనే ఒక వర్డ్ను మీరు గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశంలో ఎంత సమయం తగ్గిపోతుంది, ఉత్తర భారతదేశంలో ఎంత తగ్గుతుంది, సోలార్ డిమ్మింగ్ సమస్య పెరగడానికి గల కారణం ఏంటి అనేది ఈ 3 అంశాల పరంగా మీరు గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది.